ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. త్వరలో నా కొడుకు అరుణ్ పెళ్లి జరగబోతోంది. ఈ ఇంట్లో జరగబోయే మొదటి శుభకార్యం కాబట్టి గ్రాండ్గా చేస్తాం. ఎక్కడా ఏ చిన్న సమస్య రాకూడదు. వచ్చిన అతిథులకి ఎలాంటి అమర్యాద జరగకూడదు. నా కొడుకు పెళ్లి అంటే 10 ఊళ్ళు 10 కాలాల పాటు చెప్పుకోవాలి. కాబట్టి మీరు చేసే ఏ చిన్న తప్పైనా నా కొడుకు పెళ్లికి చెడ్డ పేరు తీసుకురాకూడదు. అందరూ గుర్తుపెట్టుకోండి. అలాగేనమ్మా, అన్నీ జాగ్రత్తగా చూసుకుంటాం. రమాదేవి ఇంట్లో పెళ్ళంటే లోటుపాట్లుంటాయా? ఏదైనా తేడా వస్తే తోలు తీస్తావని వీళ్ళకి తెలుసు. చాలండి, వదిని చెప్పనివ్వండి. కొందరికి తోకలున్నాయి. ఆ తోకలు ఆడించకుండా ఉండాలంటే ఆ మాత్రం బైక్ పెట్టాలి. పెద్దబాబుకిష్టం లేకుండా ఈ పెళ్లి చేసుకుంటున్నాడనుకుంటా. అందుకే అంత బాధగా ఉన్నాడు. ప్రేమ్, మొత్తం బాధ్యతంతా నీ చేతుల్లో పెడుతున్నాను. దగ్గరుండి అన్ని అరేంజ్మెంట్స్ చూసుకో. పెళ్లి పనులు వదిలేసి అటూ ఇటూ తిరుగుతాను అంటే మాత్రం నేనొప్పుకోను. అర్థమైందా? డ్రైవర్ బాబుకి ఇంత పెద్ద బాధ్యత ఎందుకు అప్పగించింది? ఏంటి డ్రైవర్ బాబు, నువ్వేదో కొడుకైనట్టు బాధ్యతలన్నీ నువ్వే మోయాలి అంటున్నారు? అయ్యగారున్నారు, పెద్దమ్మగారున్నారు, చిన్నబాబు గారున్నారు. వాళ్ళతో చెప్పచ్చు కదా. డ్రైవర్వి నీతో చెప్పడం ఏంటి? డ్రైవర్ అయితే ఏదో కొత్తగా వచ్చిన డ్రైవరా ఏంటి? ఈ ఇంట్లో చందు తర్వాత అంత సీనియర్ పనివాణ్ణి. అందుకే అమ్మగారికి అన్నీ నేనే. కోపంతో తిట్టినా ప్రేమతో పెట్టినా అన్నీ నాకే. అందుకే ఈ ఇంట్లో ఏదైనా పనంటే ముందు నాకే చెప్తారు. దగ్గరుండి నన్నే చూసుకోమంటారు. ఇంత పెద్ద బాధ్యత అప్పగించారంటే నువ్వంటే పైకి కోపమేమో కాని లోపల చాలా ప్రేమ ఉన్నట్టుంది. అవును, లోపలుంది కాబట్టే సంవత్సరాలుగా వెతుకుతున్నా కనిపించడం లేదు. పైనే ఉంటుంది కదా, కోపం మాత్రం కనిపిస్తుంది. ఇదేంటి బాబు, అమ్మగారు అంత పెద్ద కార్యక్రమాన్ని నీ చేతులతో చేయాలంటే ఆనందపడకుండా బాధపడుతున్నావు. చాచా, బాధపడ్డావా? బాధ ఎందుకు? ఆలోచిస్తున్నాను ఎలా చెయ్యాలి, ఏం చెయ్యాలి అని. ఎలా చేయాలో ఏం చేయాలో అమ్మగారే చెప్తారు. చెప్పింది చెప్పినట్టు చేస్తే చాలు. లేకపోతేనా మళ్ళీ అమ్మగారితో తిట్లు తినాల్సి వస్తుంది. ఆ తిట్లు నాకేం కొత్త కాదులే.
చూడు డ్రైవర్ బాబు, వేరే విషయాలేమో కానీ పెద్దబాబు గారి పెళ్లి విషయంలో ఏదైనా తేడా వచ్చిందనుకో, తిట్టడమేమో కానీ నిన్నింట్లో నుంచి కూడా బయటకు పంపించేస్తారు. నా గురించి నీకు తెలియటం లే చామంతి. నేనంటే ఏమనుకుంటున్నావు? నన్ను ఇంట్లో నుంచి పంపించడం అంత సులభం కాదు. అది రమమ్మ వల్ల ఎప్పటికీ కాదు. అబ్బో, ఏంటో అంత ధైర్యం. ఆకాశం మబ్బుకి ఉన్న అనుబంధం అందరికీ అర్థం కాదు. మబ్బు కరిగి వాన నేల మీద పడినా ఆవిరై మళ్ళీ ఆకాశంలోకే చేరుతుంది. దూరంగా కనిపించినా చాలా దగ్గర బంధం అది. ఆ బంధానికి బాధలు ఉంటాయి, బాధ్యతలు ఉంటాయి. అబ్బో, మా డ్రైవర్ బాబు వేదాంతం కూడా చెప్తున్నాడు. చంద్రిక, పాతిక సంవత్సరాలుగా కన్నీళ్ళని నా కంటికి కనిపించకుండా దాచిపెడుతున్నావు. నువ్వు దాచినా అవి నా కాళ్ళ కింద పడి అప్పుడప్పుడు గుచ్చుకుంటూనే ఉంటాయి. చేత్తో తొడవలసింది పోయి కాళ్ళతో తొక్కుతున్నావు కదా దుర్మార్గుడా అని అడ్డుపడుతూనే ఉన్నాయి. మీ తప్పే ఉందిలేండి. నా తప్పు నీ మెడలో మెరుస్తూనే ఉందిగా. తప్పు చేసినా ఏ తప్పు లేదనడం నీ మంచితనం. చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం చేసుకోలేకపోవడం నా చేతకాంతనం. భవిష్యత్తు లేని గతం గురించి మాట్లాడుకోవడం ఎందుకులేండి. నీ కన్నీళ్ళకి కారణం ఆ గతమే కదా. కాదు, మరి అరుణ్ బాబు గురించి ఆలోచిస్తుంటే బాధగా ఉందండి. వాడికి పెళ్లి జరుగుతుందానా? పెళ్లి నీ చేతుల మీదుగా జరగకపోయినా పెళ్లి పనులన్నీ చేసేది నీ చేతుల మీదే కదా. పని చేయటానికి చేయించటానికి చాలా తేడా ఉందండి. మీ మనిషిగా మీ పక్కన నిలబడటం వేరు, పని మనిషిగా 10 మందిలో నిలబడటం వేరు. ఇంట్లో ఉన్నా అడవిలో ఉన్నా గంధం చెట్టు విలువ గంధపు చెట్టుదేగా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.